స్కెలిటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ. స్కెలిటాన్ బోన్స్ చే నిర్మితమైన ఫ్రేమ్వర్క్. దీనిలో కొన్ని ఫైబ్రస్ కార్టిలేజ్ మృదులాస్థి నిర్మాణాలు కూడా ఉంటాయి. దేహం షేప్ స్టేబుల్గా ఉంచడంలో, బాడీ పార్ట్స్ కదలికలలో అస్థిపంజర వ్యవస్థ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ప్రౌఢ మానవుడి స్కెలిటల్ సిస్టంలో 206 బోన్స్ ఉంటాయి. అస్థిపంజర వ్యవస్థలో 2 ప్రధాన క్లాసిఫికేషన్స్ ఉన్నాయి: యాక్సియల్ స్కెలిటన్, అపెండిక్యులర్ స్కెలిటన్. యాక్సియల్ స్కెలిటన్ దేహంలో మెయిన్ యాక్సిస్ గా ఏర్పడిన స్కెలిటన్ ని యాక్సియల్ స్కెలిటన్ అంటారు. ఇది 80 బోన్స్ చే ఏర్పడుతుంది. దీనిలో స్కల్, వెర్టిబ్రల్ కాలమ్, స్టర్నమ్, రిబ్స్ అనే భాగాలుంటాయి. వీటిలో క్రేనియం, ఫేస్ సమూహాలు ఉంటాయి. క్రేనియం బ్రెయిన్ ను రక్షించే బాక్స్ లాంటి నిర్మాణమే క్రేనియం. ఇది మొత్తం 8 ఫ్లాట్ బోన్స్ ఆర్ చదునైన ఎముకలచే నిర్మితమై ఉంటుంది. అవి ఒక ఎక్సిపిటర్, 1 పేర్ పెరైటలిస్, 1 పేర్ టెంపర్లిస్ బోన్స్, ఒక ఎక్సిపిటల్ బోన్, ఒక స్పెయినాయిడ్, ఒక ఎథిమాయిడ్ బోన్ ఉంటాయి. ఎక్సిపిటల్ లలాటి కాస్తి. ఈ ఎముక ఫోర్ హెడ్, కపాల పూర్వ ఉదర భాగాన్ని, ఐ సాకెట్స్ పై భాగాన్ని ఏర్పరుస్తుంది. పెరైటల్స్ కుడ్యాస్తులు. ఇవి క్రేనియంపై ఫేమ్ ను, సైడ్ పార్ట్స్ ను ఏర్పరుస్తాయి. ఇది ఫ్రంటల్ ఫోర్ హెడ్ ద్వారా లలాటికాస్తితోనూ, పరభాగంతో లంబాయిడ్ సూదనం ద్వారా అనుపాలకాస్తితోనూ కలిసి ఉంటుంది. టెంపరల్ బోన్ కణతాస్తులు. ఇవి క్రేనియం యొక్క లాటరల్ పార్ట్స్, ఉదర భాగాన్ని ఏర్పరుస్తాయి. ఆక్సిపిటల్ బోన్ అనుకపాలాస్తులు. ఇవి కపాలం పరాంత పీఠ భాగాన్ని ఏర్పరుస్తాయి. 2 అనుకపాలాస్తులు బోన్ మ్యారో ఈ రంధ్రం ద్వారా వెలుపలకు వచ్చి బ్యాక్ బోన్ తో కలుస్తుంది. మహావివర రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా 2 అనుకపాల కందాలు ఉంటాయి. అందువల్ల మానవ పుర్రెను డైకాండైలిక్ స్కల్ అంటారు. స్పెనాయిడ్ బోన్. ఇది కపాల పీఠ మధ్య భాగంలో ఉంటుంది. ఇది కపాలంలోని ఇతర ఎముకలన్నింటితోనూ అనుసంధానం చెందడం వల్ల ఇంపార్టెంట్ బోన్ గా పేర్కొనవచ్చు. ఎథనోయిడ్ బోన్ సేవకం. ఇది కపాలం ఫ్లాట్ పాట్ ఇంటీరియర్లోని ఎముక. ఫేస్ బోన్ ముఖ ఎముకలు. స్కల్ ముఖ ప్రాంతంలో 14 బోన్స్ ఉంటాయి. వీటిలో 2 నాసికాస్తులు, 2 జంబికలు, 2 జైగోమాటిక్ ఎముకలు, 1 హనువు, 2 అశ్రు అస్తులు, 2 తల్వాస్తులు, 2 నిమ్న నాసికా సంకువులు, 1 ఓమీర్ అనే ఎముకలు ఉంటాయి. నాసెల్ నాసికాస్తులు. ఇవి ముక్కుపై బ్రిడ్జ్ ని ఏర్పరిచే ఒక జత ఎముకలు. మ్యాక్సిలా జంబికలు. ఇవి అప్పర్ జాను ఏర్పరిచే జంట ఎముకలు. వీటి గర్తలలో జంబికా దంతాలు ఇమిడి ఉంటాయి. జైగోమాటిక్ బోన్. ఇవి చీక్స్ కు సపోర్ట్ ని ఇచ్చే జంట ఎముకలు. లాక్రిమల్ బోన్స్ అశ్రు అస్తులు. ఇవి నేత్ర గుళికల్లో టియర్ గ్లాండ్స్ కు ఆధారనిచ్చే ఎముకలు. ఇవి ఫేస్ పార్ట్స్ లో ఉండే వెరీ స్మాల్ బోన్స్. పాలటైన్ బోన్ తల్వాస్తులు. ఇవి హార్డ్ ప్యాలెట్ పరాంత భాగాన్ని ఏర్పరిచే జంట ఎముకలు. నాసికా తంతువులు. ఇవి నాసికా కక్ష పార్శ్వతలాన్ని ఆవరించి ఉండే చుట్టు వంటి ఎముకలు. వీటిలో 3 జతలుంటాయి. అవి జత ఊర్ధ్వ, 1 జత మధ్య, 1 జత నిమ్న సంకువులు. ఇంటర్నల్ నాసల్ కాన్కై సిరిక. ఇది నాసికా కుహరం ఉదరతలంలో ఉండే ట్రయాంగులర్ బోన్. మ్యాండిబుల్ హనువు. ఇది లోవర్ జాలో ఉండే యూ షేప్డ్ బోన్. ఇది ముఖ ఎముకలన్నింటిలో పొడవైన స్ట్రాంగెస్ట్ బోన్. పుర్రె మొత్తం ఎముకల్లో కదిలే ఎముక ఇది ఒక్కటి మాత్రమే. వెర్టిబ్రల్ కాలమ్. మన వెన్నుముకలో 26 పూసలు లేదా కశేరుకలు ఒక వరుస క్రమంలో ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ వర్టిబ్రేటా. కశేరుక నిర్మాణం. ప్రతి కశేరుకంలో మధ్య భాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీని నాడీ కుడ్యం అంటారు. దీని ద్వారా వెన్నెపాము ప్రయాణిస్తుంది. నమూనా వర్టిబ్రేటాలో కశేరు మధ్యం, వర్టిబ్రల్ ఆర్చ్, వర్టిబ్రల్ ప్రాసెసెస్ లాంటి భాగాలుంటాయి. కశేరు బాహుల సహాయంతో వెన్నెపూసలు కండరాలను అంటుపెట్టుకుంటాయి. 2 వరుస కశేరుకాల మధ్య ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్లు అనే నిర్మితాలు సంధిత తలాన్ని ఏర్పరుస్తాయి. పుర్రె వద్ద ప్రారంభించిన వెన్నెముకను సర్వికల్ 7, థొరైక్ 12, లంబార్డ్ 5, త్రికా 1, సాక్రల్, అనుస్థితిక 1, కాక్సిజమల్ ప్రాంతాలుగా విభజించవచ్చు. గ్రీవ కశేరుకాలు. మొదటి గ్రీవ కశేరుకను శీర్షదండం ఎల్ఎస్ అని, రెండవ దాన్ని అక్షకశేరుకం యాక్సిస్ అని అంటారు. శీర్షధరం పుర్రె అనుకపాల కందాలతో సంధితలాన్ని కలిగి ఉంటుంది. దీనిలో 1 వడంటాయిడ్ కుళ్యం ఉంటుంది. అక్ష కశేరుకంలో 1 వడంటాయిడ్ ప్రాసెస్ ఉంటుంది. ఉరక్ కశేరుకాలు.
ఉర ప్రాంతంలో మొత్తం 12 ఉర కశేరుకాలుంటాయి. పర్మకల తలలైన క్యాపిటులం, ట్యూబర్కులంలో ఉర కశేరుకాల కశేరు మధ్యంలో ఉండే గర్తలతో సంధింపబడి ఉంటుంది. కటి కశేరుకాలు. కశేరుకాలన్నింటిలోనూ ఇది పెద్దది, దృఢమైనది, స్వేచ్ఛగా ఉంటుంది. ఇది వెన్ను కండరాలకు సంధితలాన్ని కలిగిస్తాయి. త్రికం. ఇది 5 త్రిక కశేరుకాలు కలవడం వల్ల ఏర్పడిన ట్రయాంగులర్ బోన్. పుచ్చ అనుత్రికం. కొకాక్స్. పుచ్చ ప్రాంతంలోని 4 కశేరుకాలు కలిసిపోవడం వల్ల ఏర్పడిన త్రిభుజాకార బోన్. విధులు. వెన్నెముక నాడీ కుల్యంలో వెన్నెపామును భద్రపరుస్తుంది. స్కల్ కు సపోర్ట్ ని ఇస్తుంది. రిబ్స్ వెన్ను కండరాలు అంటిపెట్టుకోవడానికి ఆధార తలాన్ని కలిగిస్తుంది. స్టనమ్, బ్రెస్ట్ బోన్. ఉరోస్థి వక్ష ఎముక. ఇది థోరెక్స్ ఉదర మధ్య రేఖలో అమరి ఉండే ఫ్లాట్ ఎముక. దీనిలో 3 పార్ట్స్ ఉంటాయి. దీని అగ్రభాగాన్ని మెనుబ్రియం అని, మధ్య భాగాన్ని బాడీ అని, పరాంతంలోని నిమ్న భాగాన్ని జిఫాయిడ్ ప్రాసెస్ అని అంటారు. ఉరోస్థి ఉరహ్ పర్ముకాలు ఉదర పర్ముకాలు అంటిపెట్టుకోవడానికి ఆధార తలాన్ని ఇస్తాయి. రిబ్స్ పర్ముకలు. మానవ ఛాతీలో 12 పెయిర్స్ రిబ్స్ ఉంటాయి. ప్రతి రిబ్ పృష్ఠ అంచు వద్ద 2 సంధి తలాలు ఉంటాయి. అందువల్ల వీటిని బైసిప్లిక్ రిబ్స్ అంటారు. మొదటి 7 జతల పర్ముకలను ట్రూ రిబ్స్ అని అంటారు. మిగిలిన 5 జతల పర్ముకలను ఫాల్స్ రిబ్స్ అని అంటారు. వీటిలో 8th, 9th, 10th పెయిర్ పర్ముకలు నేరుగా ఉరోస్థితో కలవకుండా 7th పెయిర్ రిబ్కు చెందిన కశాబ మృదులాస్థి ద్వారా ఉరోస్థితో కలుస్తాయి. అందువల్ల వీటిని కశేరు మృదులాస్థి పర్ముకలు అంటారు. ఉదర తలంలో స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వీటిని ప్లవక పర్ముకలు అంటారు. ఉరహ్ కశేరుకాలు, పర్ముకలు, ఉరోస్థి కలిసి పర్ముకల బోనును, రిబ్ కేజ్ను ఏర్పరుస్తాయి. అపెండిక్యులర్ స్కెల్టాన్. అనుబంధాస్థి పంజరం. లింబ్ బోన్స్, గ్రాడల్స్ అనుబంధాస్థి పంజరాన్ని ఏర్పరుస్తాయి. అనుబంధాస్థ పంజరంలో మొత్తం 120 బోన్స్ ఉంటాయి. బోన్స్ ఆఫ్ ద ఫోర్ లింబ్. ప్రతి పూర్వాంగంలోనూ 30 ఎముకలుంటాయి. ఇవి హ్యూమరస్ 1, రేడియస్ 1, లూనా 1, కార్ప్లస్ 8, మెటాకార్ప్లస్ 5 లేదా అరచేతి ఎముకలు పామ్ బోన్స్, ఫెలాంజిస్ 14. బోన్స్ ఆఫ్ ద హిండ్ లింబ్. చర్మాంగ ఎముకలు. ప్రతి చర్మాంగంలో కూడా 30 ఎముకలుంటాయి. అవి తుంటి ఎముక లేదా తొడ ఎముక, అతి పొడవైన ఎముక. అంతర్జింగిక 1, బహిర్జింగిక 1, చీలమండ ఎముకలు 7, ప్రపాదాస్తికులు 5, అంగుళ్యాస్తికులు 14, నీ జాయింట్స్ ను కప్పి ఉంచే గిన్నెలాంటి ఎముక మోకాలి చిప్ప 1 లేదా నీ క్యాప్ మోకాలి చిప్ప స్నాయు బంధంతో ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని సెమసాయిడ్ బోన్ అంటారు. పెక్టోరల్ గ్రైడల్. ఉరో మేఖల. ఉరో మేఖలలో 2 అర్ధభాగాలున్నాయి. ఇవి పూర్వాంగాలు అక్షాస్థి పంజరంతో సంధించడానికి, ఏర్పరచడానికి తోడ్పడతాయి. ఉరో మేకల ప్రతి అర్ధభాగంలోనూ జతృక, అసంఫలకం అనే 2 ఎముకలుంటాయి. వీటిలో అసంఫలకం పెద్ద త్రిభుజాకార బల్లపరుపు ఎముక. ఇది ఉరహ్ పృష్ఠభాగంలో 2వ, 7వ పర్ముకల మధ్య అమరి ఉంటుంది. అంశఫలకం పృష్ఠతలంలో కంటకం, స్పెయిన్ అనే గట్టు లాంటి నిర్మాణం ఉంటుంది. దీని నుంచి అక్రోమియన్ ప్రాసెస్ అనే బల్లపరుపు నిర్మాణం ఏర్పడుతుంది. ఇది జతృకలో సంబంధి తలాన్ని ఏర్పరచుకుని రొమ్ము కండరాలకు, పూర్వాంగపు కండరాలకు ఆధార తలాన్ని అందిస్తుంది. అక్రోమియన్ ప్రాసెస్ క్రింద ఉండే గర్తని గ్లినోయిడ్ క్యావిటీ అంటారు. దీనిలో భుజాస్థి ఎముక, తల ఇమిడి ఉండి భుజపు బంతెగిన్నె కీలును ఏర్పరుస్తుంది. పెల్విక్ గ్రైడల్. శ్రోణి మేఖల. పెల్విక్ గ్రైడల్ 2 సమాన అర్ధభాగాలచే ఏర్పడుతుంది. ప్రతి అర్ధభాగాన్ని హిప్ బోన్ లేదా కోక్సల్ బోన్ అంటారు. ప్రతి కోక్సల్ బోన్ 3 బోన్స్ కలయికచే ఏర్పడుతుంది. ఇవి శ్రోణ్యాస్థి, అసనాస్థి, ఝజనాస్థి. ఈ 3 బోన్స్ కలిసే ప్రాంతంలో అసిటాబ్యులం అనే కుహరం ఉంటుంది. దీనిలో తొడ ఎముక తలభాగం సంధిని ఏర్పరచుకుంటుంది. శ్రోణి మేకల 2 అర్ధభాగాలు అబ్డామినల్ లాక్ లో తంతుయుత మృదులాస్థితో ఏర్పడిన ప్యూబిక్ సింఫసిస్ వల్ల కలుపబడతాయి.